నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 29, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పంచమి తిథి జూలై 28 సోమవారం రాత్రి 11:52 అండి. జూలై 29 మంగళవారం రాత్రి 12:48 వరకు పంచమ తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం జూలై 29 మంగళవారం రాత్రి 8:35 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం శివ. రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:04 వరకు. తదుపరి సిద్ధ. కరణం భవ మధ్యాహ్నం 12:03 వరకు. తదుపరి బాలవ రాత్రి 12:48 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:25 అండి, ఉదయం 5:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 అండి, ఉదయం 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 అండి, రాత్రి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి, ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 అండి, మధ్యాహ్నం 2:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 అండి, తెల్లవారితే 5:10 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:49 అండి, మధ్యాహ్నం 2:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి, మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సరస్వతీదేవి వీణ పేరు ఏమిటి? దీనికైతే ఆప్షన్స్ ఏ మహతి, బి కచ్చిపి, సి కళావతి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్నురాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, నారదుడి వీణ పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ మహతి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, సిహెచ్ అరుణ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, త్రినాథ్ పొన్నాడ గారు, పిచ్చుక సోమరాజు గారు, మాణిక్యరత్నం గారు, టి పద్మ గారు, మంగళ గారు, మరియు మంజులా గారు, మరియు శారదాదేవి గారు, మరియు పావని ప్రియాంక గారు. వీలైతే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు గరుణ పంచమి మరియు నాగపంచమి అంటారండి. మనకి ఈ నాగపంచమి మంగళవారంతో కూడి రావడం చాలా విశేషమైన రోజు. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు నాగపంచమి రోజు పూజలు అయితే చేస్తామండి. మరియు ఎక్కడైతే పుట్టలు ఉంటాయో ఆ పుట్టలో పాలు వేస్తే, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ప్రత్యేకంగా కొన్ని రాశులు దోషాలు ఉంటాయి. అదే కాకుండా సంతానం లేనివారు, ఉద్యోగం లేనివారు, పిల్లలు కావట్లేదు అనుకునేవాళ్ళు
తప్పకుండా 101 సార్లు స్వామివారికి చెయ్యగలిగితే 101 సార్లు ప్రదక్షిణ చేసి పాలుని స్వామివారికి నైవేద్యం, చిమ్మిడిని నైవేద్యం పెట్టడం వల్ల మీకు ఎటువంటి దోషమున్నా తొలగిపోతుంది. అదేవిధంగా ఈరోజు శ్రావణ మంగళగౌరి వ్రతం అండి. మొదటి వారం మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళకి మొదటి మంగళవారం తప్పకుండా, అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు చేసుకుంటారు మంగళగౌరి వ్రతం అనేది. ఈసారి మొదలు పెట్టుకుంటే కంటిన్యూస్గా 5, 11 ఇలా ఇన్ని సంవత్సరాలని చేస్తారండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం మరియు నటుడు కృష్ణుడు పుట్టినరోజు అండి. మరి ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనైన విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.